హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం రెగ్యులర్గా దోశ పిండితో పొంగనాలు వేస్తుంటాం కదా, బట్ నిజానికి దోశ పిండితో వేసే పొంగనాల కంటే కూడా ఇడ్లీ పిండితో వేసే పొంగనాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఇడ్లీ పిండితో పొంగనాలు ఎలా వేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి పులిసిన ఇడ్లీ పిండిని ఒక 6 గరిటెల దాకా తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ 3 మెంబర్స్కి ఫుల్ ఫ్లెడ్జ్గా సరిపోతుందండి. సో మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి పిండి అనేది అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయల తరుగు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, అరగంట సేపు నానబెట్టిన పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, 3 టేబుల్ స్పూన్స్ కరివేపాకు తరుగు, 3 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తరుగు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. నేను తీసుకున్న ఇడ్లీ పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యూజ్ చేశానండి. మీరు యూజ్ చేసే పిండిలో సాల్ట్ లేనట్లయితే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు గరిటెతో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేట్లు బాగా మిక్స్ చేయండి. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ని యాడ్ చేయండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా జారుడుగా వచ్చేంత వరకు కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక గుంతల్లోకి కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక పిండిని ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో పొంగనాలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలాగే ఉంచండి. ఒకవైపు కలర్ చేంజ్ అయ్యాక పొంగనాలని రెండో వైపుకి టర్న్ చేసి మళ్ళీ లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా పొంగనాలని ప్రిపేర్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగనాలని వైట్ చట్నీతో కానీ లేదంటే టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు ఎన్ని ప్లేట్స్ తింటున్నామో కూడా మనకు తెలియకుండానే తింటూనే ఉంటాం అనమాట. అంత టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.